భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల్ శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ తెలిసిందే. భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు పివి మాధవ్ గారు నా మీద నమ్మకంతో, అలాగే ప్రగాఢమైన విశ్వాసంతో నాకు జగ్గంపేట నియోజకవర్గం 52 నెంబర్ది నియోజకవర్గం నెంబర్ అది. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎస్ఐఆర్కి ఏదైతే ఓటర్ల జాబితా సంబంధించి సవరణ కార్యక్రమం ఉందో దానికి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నాకు ఇచ్చారు, BLA 1గా ఇచ్చారు. ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే. సో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఈ మధ్యకాలంలో నేను అమెరికా కూడా వెళ్ళి రావడం జరిగింది. నాకు ఇక్కడ 2 కార్యక్రమాల్లోనే రకరకాల కార్యక్రమాల్లో అంటే నాకు వ్యాపార సంబంధితమైన అలాగే కుటుంబాన్ని కూడా మిస్ అవుతున్నాం కాబట్టి వెళ్ళొచ్చాను. అక్కడ మా 2 అమ్మాయిలు కూడా అమెరికాలో ఉన్నారు, వెళ్ళొచ్చాను. సో నాకు ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఈ ప్రెస్ మీట్ అనేది నేను భారతీయ జనతా పార్టీకి అఫీషియల్ స్పోక్స్మెన్ కాదు. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించింది కాదు. ఇది కేవలం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరపు నుంచి నేను ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. నేను అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ప్రింట్ మీడియాకి సంబంధించిన మీ పత్రికా విలేకరులను చాలా రోజులైంది మిస్ అవుతాను. నాకు ఇంకా ఇంత తొందరగా నాకు ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఉంది కాబట్టి నేను తొందరగా మీకు మీటింగ్ ఏర్పాటు చేసుకొచ్చింది. ఇలా కాకుండా ప్రశాంతంగా నేను మళ్ళీ ఒకసారి 1-2 రోజుల్లో లేకపోతే వారం రోజుల్లో మళ్ళీ ఒకసారి మీతోటి ఒక సమావేశంలో మళ్ళీ మీతో మాట్లాడడానికి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరపు నుంచి ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రతిష్టాత్మకమైన బంగారు వరలక్ష్మి కానుక 4 అంటే 4వ సంవత్సరం ఇది. ఇప్పటిదాకా బంగారు వరలక్ష్మి కానుక 3 అయ్యింది. ఇప్పుడు బంగారు వరలక్ష్మి కానుక 4 అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నిన్న మంజీరా హోటల్లోనే కూర్చుని నా యొక్క కార్యకర్తలు అలాగే రామసేన సభ్యులతో కూర్చుని సమావేశం చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు విస్తృతంగా మనం జగ్గంపేట, రాజానగరం అలాగే పోలవరం నియోజకవర్గాలకు సంబంధించి చాలా విస్తృతంగా లాస్ట్ ఇయర్ దాదాపు ఇప్పటిదాకా 2 కేజీలు బంగారం దాకా మనం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మంచి స్థాయిలోనే వాళ్ళకి బంగారం ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా కంబాల కానుక వనితల వేడుక అనే పేరు మీద ఇప్పటి వరకు 25,000 పట్టుచీరలు ఇవ్వడం జరిగింది వివిధ గ్రామాల్లో. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని ఇంకా విస్తృతపరుస్తూ చాలా గ్రామాలు పెంచడం జరుగుతుంది. ఇదివరకు డ్రా తీసి వాళ్ళకి పట్టుచీరలు ఇవ్వడం జరిగేది. ఇప్పుడు అలా కాకుండా ఒక గ్రామాన్ని ఎన్నుకుంటే ఆ గ్రామానికి సంపూర్ణంగా పట్టుచీరలు ఇచ్చే కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుడుతున్నాం. దీంట్లో దాదాపుగా ఇప్పుడు 25,000 పట్టుచీరలు ఒకే స్ట్రెచ్లో, అంటే ఈ ఆషాఢ మాసం, శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం వచ్చే లోపలనే 25,000 పట్టుచీరలు పంచిపెట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని చాలా సంతోషంతో, అమ్మవారి కరుణాకటాక్షాలతోటి, వరలక్ష్మీదేవి కరుణాకటాక్షాలతో మీకు ఆ తల్లి సంకల్పంతో మీకు ఈ విషయాన్ని తెలియజేద్దామని చెప్పి తెలుసుకున్నాను. అయితే ఇంకొక ప్రాధాన్యత కలిగిన విషయం ఒకటి ఉంది కాబట్టి నేను మీకు తెలుస్తున్నాను. ఇప్పుడు మార్చి 27వ తారీఖు నాడు ఈ MLCకి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి. ఇది మన టీచర్స్కి MLCకి సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే దానికి సంబంధించి ఈ టీచర్స్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రముఖమైన యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి కొంతమంది సభ్యులు నన్ను ప్రతి యూనియన్ నుంచి కూడా UTF నుంచి కానీ ST యూనియన్స్ కానీ అలాగే నేను ఆపస్కి ఈ మధ్యకాలంలో కాకినాడలో వాళ్ళ మీటింగ్కి నేను బాగా సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంతో చాలా హ్యాపీగా ఉన్నారు. దాదాపుగా 800 మంది అటెండ్ అయ్యారు, నన్ను ఆహ్వానించారు, ప్రత్యేక విశిష్ట అతిథిగా ఆహ్వానించారు. దాంట్లో కూడా సూత్రప్రాయంగా నాకు చెప్పారు, సార్ మాకు ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుంది మీరు చెప్పి అన్నారు. నాకు అటువంటి ఆలోచన లేదు, మీకు అటువంటి ఆలోచన ఏదైనా ఉన్నట్టయితే మీరు మా యాజమాన్యాన్ని మీరు మాట్లాడవలసిన యాజమాన్యంతో మాట్లాడాల్సింది. మాకు అధిష్టానంతో భారతీయ జనతా పార్టీ అధిష్టానం అంటే మా అధ్యక్షులు PVN మాధవ్ గారు, అలాగే సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, అలాగే మాకు కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, రాజమండ్రి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఉన్నారు. అయితే నాకు సంబంధించి నేను కాకినాడ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అవుతాను కాబట్టి బిక్కిన విశ్వేశ్వరరావు గారిని అలాగే మాధవ్ గారిని కలవమని చెప్పాను. సో అది కాకుండా తర్వాత మళ్ళా ఆపస్ వాళ్ళు వచ్చిన మీటింగ్తో కాకుండా మొన్న ఈ మధ్య కాలంలో ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ మళ్ళా టీచర్స్ అన్ని యూనియన్ వాళ్ళు కూడా వచ్చారు. ఈ MLCకి సంబంధించి మీరు అంగీకరిస్తే బాగుంటుందని చెప్పని మీరు సూత్రప్రాయంగా అంగీకరించమని చెప్పి నీతో అడిగారు. దానికి కూడా మళ్ళీ ఒకసారి చెప్పాను, వివరణ ఇచ్చాను. నేను స్వతంత్రుని కాదు, మా భారతీయ జనతా పార్టీలో ఉండే రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ గారిని అలాగే ఇంకా ఎవరికైనా ప్రముఖులు ఉంటే వాళ్ళని కలవమని చెప్పడం జరిగింది. అయితే నేను ఇంతమంది చూపించే అభిమానానికి నాకు చాలా సంతోషం అనిపించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం చెప్పడానికే మీకు పిలిచాను ఈ రోజుని. ఈ వ్యవస్థని ప్రపంచంలో నలుమూలలా కూడా ఏ దేశం అయినప్పటికీ కూడా
వ్యవస్థను బాగు చేస్తూ క్రమశిక్షణలో పెట్టేది గురువులే. కాబట్టి నేను ఈ సంవత్సరం ఈ బంగారు వరలక్ష్మి కానుక విషయం ఎలాగున్నా కానీ కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమంలో దాదాపుగా ఎన్ని వేల మంది టీచర్స్ మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నారో అన్ని వేల మంది చీరలకి కూడా పట్టు చీరలు ఇద్దామనే సంకల్పంతో నేను ఈ సమావేశం ఏర్పాటు జరిగి ఈ విషయాన్ని మీ ద్వారా గురువులకి అందరికీ కూడా, అంటే టీచర్స్ యూనియన్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఈ విషయాన్ని తెలియజేద్దామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేద్దామని చెప్పి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అది చెప్పడానికే నేను ఈ సమావేశం, అంటే నేను ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బంగారు వరలక్ష్మి కానుక 4 ఇది శ్రీకారం చుట్టడం జరిగింది. అది ఆగస్టు 2వ తారీఖు నుంచి ఆ కార్యక్రమం స్టార్ట్ చేసి మా కోరుకొండ, గోకవరం, అలాగే శ్రీరంగపట్నం, రాజానగరం, సీతానగరం ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఈ బంగారు వరలక్ష్మి కానుక వితరణ, అంటే బాగున్నారా సార్, వితరణ అంతా చేయడం జరుగుతుంది. అలాగే ఈ చీరలు ఇచ్చే కార్యక్రమం అయితే మాత్రం రేపు శనివారం సాయంత్రం నుంచి భూపాలపట్నంతో స్టార్ట్ చేస్తున్నాం. భూపాలపట్నంతో స్టార్ట్ చేసి దాదాపుగా ఎన్ని గ్రామాలు, 20 గ్రామాలా, 22 గ్రామాలు, 22 గ్రామాలకి మొత్తం చీరలు సంపూర్ణంగా ఇచ్చేస్తున్నాం. అంటే ఎలాగంటే చీరలు ఇచ్చేది ఇది వరకు డ్రా తీసి ఒక గ్రామంలో 300 ఇచ్చేవాడు, అలా కాదు. ఇప్పుడు గ్రామంలో 1000 మంది ఉంటే 1000 మందికి ఇచ్చేయడమే, ఒక గ్రామంలో 700 మంది ఉంటే 700కి ఇచ్చేయడమే. నిజంగా మీకు ఆ క్లిప్స్ రిలీజ్ చేస్తాను. శ్రీమూర్తులు ఎంత ఇష్టంతో ప్రేమతో వస్తున్నారంటే దాన్ని నిజంగా ఆ చీరని డబ్బు రూపేణా విలువతో కలవడం కాకుండా అమ్మవారి వరలక్ష్మి వరప్రసాదం తీసుకోవడానికి ఆడపడుచులందరూ కూడా ఎంత బాగా వస్తున్నారంటే ఆ లైన్స్ క్యూ కట్టడం కానీ, మా వాలంటీర్స్కి సహకరించడం కానీ ఇవంతా కూడా చాలా వైభవం జరుగుతుంది. సో ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం అని చెప్పి ఈ సమావేశం నిర్వర్తించి మీకు ఈ విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. సో ఇది చెప్పండి మహిళలకి ఎందుకు ప్రాధాన్యత ఎక్కువ? మీరు సత్యగా గోల్డ్ విషయాల్లో కానీ పోటీలు పెట్టి గోల్డ్ ఇస్తారు. ఇప్పుడు సాంప్రదాయంగా పట్టు చీరలు ఇవ్వడం కానీ, అంటే ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చేస్తే కొన్ని చోట్ల చేయడం లేదా వెళ్ళిపోవడం వదిలేయడం ఉంటుంది. మహిళలకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు? సార్ మీరు ఇంట్లో మీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడిగితే చాలామంది చెప్పింది మా అమ్మ అంటే ఇష్టం అని చెప్తారు. మనకందరికీ కూడా మన భారతదేశంలో అమ్మకి కానీ స్త్రీమూర్తికి ఇచ్చే విలువలు చాలా గొప్ప అండి. ఒక భర్తని కానీ, ఒక తండ్రిని కానీ, ఒక కూతురుని అంటే ఒక కొడుకుని కానీ, మన ఎవరైతే సమాజంలో పురుషులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా తల్లి రూపంలో, చెల్లి రూపంలో, భార్య రూపంలో, అక్క రూపంలో ఇలాగ అనేక రూపాల్లో మనకి అనుసంధానమై ఉండేది శ్రీమూర్తి. నాకు ఏదన్నా ఒక సాంప్రదాయంతో మంచి సద్భావనతో ఏదైనా ఇస్తే దాన్ని చక్కగా రిసీవ్ చేసుకునేది స్త్రీమూర్తులే. ఇది కాకుండా వివిధ వర్గాల వాళ్ళకి నేను సేవలు చేస్తున్నానండి, అందులో కూడా మగవాళ్ళు ఉన్నారు. సో ప్రత్యేకించి ఎందుకు చేస్తానంటే ఇది మొదటి నుంచి కూడా నేను ఈ ఆన్సర్ మీకు మొదటే ఇచ్చేసాను. అది సో అదే విషయం. గత సంవత్సరం కూడా